అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఈ నూతన సంవత్సరంలో మనం ఎవరిని ఆయాస పెట్టకూడదు అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే అండి, దేవుడు అంటూ ఉన్నారు, మీ మాటల చేత నన్ను ఆయాస పెట్టుచున్నదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఎలా ఆయాస పెట్టుచున్నామండి? దేవుడు నా జీవితంలో ఏదీ మేలు చేయలేదు, నన్ను దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, అందరికీ అన్ని కార్యాలు జరుగుతున్నాయి కానీ నా జీవితంలో ఏ కార్యము జరగట్లేదని చెప్పేసి ఇలాగా మనం మాట్లాడడం వల్ల దేవుణ్ణి ఆయాస పెట్టుకున్నామని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడికి సమయం రావాలన్నమాట అండి. మన జీవితంలో నూతన కార్యాలు జరగాలన్నా, మేలుతో మన హృదయాన్ని నింపాలన్నా, ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా, దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ దేవుడికి ఒక సమయం అనేది రావాలన్నమాట అండి. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి తప్ప దేవుడు ఏదో దినాన దేవుడు మనకి కార్యాలు చేస్తారని చెప్పేసి ఆలోచన కలిగి జీవించాలి తప్ప మనం దేవుడు ఏమీ చేయట్లేదు చెప్పేసి మనం అనుకోకూడదు అనమాట అండి. మనం ఎలా జీవిస్తూ ఉన్నామంటే ఆయన కృప అనమాట అండి. మనం ఎలా నడుస్తూ ఉన్నామంటే ఆయన కృప అనమాట అండి. ఎలా మాట్లాడుతున్నామంటే ఆయన కృప అనమాట అండి. ఇలా తిరుగుతూ ఉన్నామంటే ఆయన కృప అనమాట అండి. దేవుడు మనకు మంచి ఆరోగ్యం లేకపోతే, దేవుడు మనకు మంచి ఆరోగ్యం చేయకపోతే మనం ఏ పని చేయలేమండి, ఎక్కడికి వెళ్ళలేమన్నమాట అండి. కనుక ఇదంతా కూడా మనం ఇలా జీవిస్తున్నామంటే ఆయన కృప కనుక దేవుడు నాకు ఏమీ చేయట్లేదని చెప్పేసి మనం దేవుణ్ణి ఆయాస పెట్టడం వల్ల మనము చేయగలిగింది ఏమీ కూడా లేదనమాట అండి. కాబట్టి మన జీవితంలో నూతన కార్యాలు జరగాలి అంటే విశ్వాసరహితమైన ప్రార్థన ప్రతి కార్యము చేస్తుందని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో, దేవునికి నమ్మకంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, నీతిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, న్యాయంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళందరి జీవితాలు దేవుడు నూతన కార్యాలు చేస్తూ ఉంటారు అనమాట అండి. మనం దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా కార్యాలు చేయనప్పుడు చేస్తూ ఉంటాడు కనుక మనందరం కూడా నిరుత్సాహపడకుండా దేవుడు ఏదో సమయంలో కార్యం చేస్తారని చెప్పేసి గురి కలిగి, బిరి కలిగి, ఓర్పు కలిగి, పడుదల కలిగి, విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక ప్రతి ఒక్కరి జీవితాల దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసి మంచి ఆరోగ్యం దయచేసి, ఎంతవరకు అయితే శ్రమ పడ్డావో రెట్టింపు ఆశీర్వాదం దయచేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరము కూడా దేవుణ్ణి ఆయాస పెట్టకుండా చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. మరేమంటారండి? దేవుణ్ణి ఆయాస పెట్టకుండా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఏదో సమయంలో దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు అని చెప్పేసి మనం ఆలోచన కలిగి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలని చెప్పేసి మన ఆలోచన కలిగి దేవుని మాట విని దేవుని ఆయాస పెట్టకుండా ఉండే యోగ్యత కలిగి జీవిద్దామండి. ఏమంటారా? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రం ప్రభా, ఈ నూతన సంవత్సరం తండ్రి స్తోత్రం తండ్రి, నిన్ను ఆయాస పెట్టొద్దని తండ్రిస్తుంది ప్రభా, ఈ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభా. తండ్రి మేము తండ్రి ప్రభా, మేము మాటలను బట్టి తండ్రిస్తుంది ప్రభా, మిమ్మల్ని తండ్రి ఆయాస పెడుతూ ఉన్నామని చెప్పేస్తుంది ప్రభా. నీ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభా. నీ కోణాలు సర్వశక్తి గల దేవా, ఇక అసాధ్యమైన దేవుడు తండ్రిస్తుంది ప్రభా. మా జీవితాలు ఎప్పుడు ఎక్కడ కార్యాలు చేయాలో నీకు తెలుసు కనుక తండ్రిస్తుందో అంతవరకు ప్రభావ బిడ్డలందరూ తండ్రి ఓర్పు కలిగి తండ్రిస్తుంది, విశ్వాసంతో ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రభావ బిడ్డలందరికీ దయచేయండి. నిన్ను ఆయాస పెట్టకుండా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేయండి. ఈ నూతన సంవత్సరం ద్వారా రావాల్సిన ఈ ఆశీర్వాదం ప్రతి బిడ్డకైనా దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభావ అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి కావాలని సహా వరకు దయచేయండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దయచేయమని ఆ ప్రార్థన ఆలకించండి. ఆ ప్రార్థన తండ్రి బలం దయచేయండి. మా కొరకు తరగరాని యేసుక్రీస్తు చేస్తున్నాను నమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండిన గాక. దేవుడు మిమ్మలను మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహాఉచితమైన గుణం బట్టి దేవుడు మనందరినీ కూడా దేవుణ్ణి ఆయాస పెట్టకుండా చక్కగా దేవునికి అంగీకారంగా జీవించే యోగ్యత
దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చక్కగా మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా దేవుని మాట విందాం, ఆయన కృపను పొందుకుందాం, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, ఆయన దీవెని పొందుకుందాం. దేవుని ఆయాస పెట్టకుండా ఉండే కృపను మనం పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించి హాయిగా మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవిద్దామా? వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవునికి అంగీకారంగా? ఉంటారా దేవుని ఆయాస పెట్టకుండా? ఏమంటారండి?